హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలామంది కూడా బోధకాలకి చిట్కాలు చెప్పమని నన్ను అడుగుతున్నారండి. ఇంత ముందు కూడా నేను బోధకాలకు సంబంధించి చాలా రకమైనటువంటి చిట్కాల గురించి, ఔషధాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఈ బోధకాలని అదుపు చేసే, తగ్గించే, వాపును తగ్గించే ఒక సులువైనటువంటి చిట్కా గురించి మీకు చెప్తానండి. చాలామంది ఈ సమస్యను చాలా తీవ్ర స్థాయిలోకి చేరిన తర్వాత మాకు కాల్ చేస్తున్నారండి. అలా చేయడం వల్ల సమస్యను మనం పూర్తి స్థాయిలో క్యూర్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. వాపును గమనించిన వెంటనే అది పూర్తి స్థాయిలో వృద్ధి చెందక ముందే దీనిని మనము కట్టడి చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే బోధకాలు అటాక్ అయింది అని అనగానే ముందుగా మీరు మోకాళ్ళ వద్ద ఎప్పుడు ఒక దారంతో కట్టుకొని ఉంచుకోవాలి. లేదంటే అది ఇంకా పైకి పాకే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కా వచ్చేసి ఏంటంటే, దీనికి కావాల్సిందల్లా గుంటగలగరాకునే మనము నీలి భృంగరాజ ఆకులు అని కూడా పిలుస్తూ ఉంటాము. ఎక్కువగా దీనిని జుట్టుకు సంబంధించినటువంటి ఆయిల్స్లలో ఉపయోగిస్తూ ఉంటారు. తెల్ల జుట్టుని నల్లగా చేయడానికి, లేదంటే జుట్టు కుదుళ్ళు దట్టంగా పెరగడం కోసం ఈ నీలి భృంగరాజును ఉపయోగిస్తుంటాం. అయితే ఇదే ఈ నీలి భృంగరాజు అంటే గుంట గలగరాకుని సమూలంగా తీసుకొని రండి. వేలతో సహా సమూలంగా తీసుకొని వచ్చి శుభ్రం చేయండి. శుభ్రం చేసి ఆరబెట్టి మంచిగా మెత్తగా దంచి దాని రసాన్ని సేకరించండి. ఇలా సేకరించినటువంటి రసంలో సమ మోతాదులో కొబ్బరి నూనెను కలపాలి. ఎంత అయితే మీరు ఒక 50 ml అయితే 50 ml కొబ్బరి నూనెను కలుపుకొని దానిని కొద్దిగా గోరువెచ్చగా చేయండి. కొంచెం వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఈ రసం అంతా కూడా అందులో ఇంకిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కొద్దిసేపు వేడైన తర్వాత చల్లార్చి గోరువెచ్చగా అయిన తర్వాత దానిని బోధకాల పైన మంచిగా మర్దన చేయాలి. ఇలా ప్రతిరోజు రోజుకు ఒకసారి కానీ 2 సార్లు కానీ మర్దన చేస్తూ ఉన్నట్లయితే ఈ వాపు అనేది క్రమక్రమంగా తగ్గిపోయి బోధకాలు పూర్తిగా అదుపులోకి రావడం జరుగుతుంది. చాలా పెద్ద సమస్య అంటే ఎక్కువగా అయింది అనుకోండి మీ ప్రాబ్లము, అప్పుడు ఇది కొంతవరకు మీకు ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో చిన్న హోల్స్ లాగా పడి అందులోంచి గసలాగా కారిపోవడం అనేది జరుగుతుంది. భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇంకా దీనికి సంబంధించినటువంటి చాలా రకాల ఔషధాలు అన్నీ కూడా ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి. మీకు ఇంకేదైనా సలహాలు, సూచనలు కావాలంటే నన్ను కింద కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.